హే ఫోక్స్, ఈరోజు మనం షింప్ బ్రీడింగ్ గురించి మాట్లాడుకుందాం. షింప్ బ్రీడింగ్లో మనకి మెయిన్గా 3 ఎలిమెంట్స్ ఫోకస్ చేయాలి. సో ఆ 3 గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. వన్ ఈజ్ స్టెబిలిటీ, స్టేబుల్ ట్యాంక్ పారామీటర్స్. 2 ఈజ్ గుడ్ న్యూట్రిషన్. అండ్ 3 ఈజ్ న్యాచురల్ బయోఫిలిం ఫర్ గ్రేజింగ్ ఆఫ్ షింప్లెట్స్. ఓకే, సో ఫస్ట్ స్టెబిలిటీ గురించి మాట్లాడితే, షింప్ యాడ్ చేసేటప్పుడు మనం ట్యాంక్ మెచ్యూర్ అయిందా లేదా చూసుకోవాలి. స్టేబుల్ అండ్ మెచ్యూర్ ట్యాంక్లో మాత్రమే మనం షింప్ యాడ్ చేయాలి, లేదంటే షింప్ చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ బ్రీడింగ్ కోసం మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు షింప్ ఒక 3-4 పేర్స్ తీసుకోవాలి, సో దట్ వీ హ్యావ్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ మేల్స్ ఫీమేల్స్ ఉంటాయని. సో షింప్స్కి వచ్చేటోళ్ళకి మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. షింప్లో నియోకెరడినస్ షింప్ ఉంది, కెరడినస్ షింప్ ఉంది. నియోకెరడినస్ షింప్ ఆర్ ఈజియర్ టు బ్రీడ్. కెరడినస్ షింప్ కొంచెం డిఫికల్ట్, లైక్ రెడ్ క్రిస్టల్ షింప్ ఆర్ అమోనస్ షింప్ ఇట్లాంటివి ఉంటాయి. అవి ఈవెన్ మోర్ డిఫికల్ట్ టు బ్రీడ్ ఆర్ మన ఎన్వైరన్మెంట్లో బ్రీడ్ అవ్వవు. సో మనం యాజ్ అ బిగినర్ మనం నియోకెరడినస్ షింప్ మీద ఫోకస్ చేద్దాం. నియోకెరడినస్ షింప్లో మనకి రెడ్ షింప్, బ్లూ షింప్, ఆరెంజ్ షింప్, బ్లాక్ షింప్ అండ్ ఫర్దర్ వేరియేషన్స్ వచ్చి రెడ్ రేలీ, బ్లూ రేలీ, బ్లాక్ రేలీ, ఆరెంజ్ రేలీ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. రెడ్లో కూడా మనకి 3 వేరియేషన్స్ ఉంటాయి. రెడ్ చెరీ షింప్, ఫైర్ రెడ్ షింప్, బ్లడీ మేరీ షింప్ అని. బేసికలీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ షింప్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వైబ్రెన్సీ ఉంటుందన్నమాట. సో మనకి ఈజియెస్ట్, మోస్ట్ స్టేబుల్ ఫర్ అ బిగినర్ నేను సజెస్ట్ చేసేది వచ్చేసి చెర్రీ రెడ్ షింప్. ఎందుకంటే చెర్రీ రెడ్ షింప్ ఫస్ట్ సెట్ ఆఫ్ బ్రీడింగ్లో, సెలెక్టివ్ బ్రీడింగ్లో వచ్చిన షింప్ చెర్రీ రెడ్ షింప్. దాని తర్వాత బ్లూస్, ఆరెంజెస్, బ్లాక్స్ ఫర్దర్గా బ్రీడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ది ఓల్డెస్ట్ ఇన్ మై ఒపీనియన్ ఇస్ చెర్రీ రెడ్ అండ్ ఈజియెస్ట్ ఆల్సో. అండ్ చెర్రీ రెడ్కి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే యూ కెన్ ఐడెంటిఫై మేల్ వర్సెస్ ఫీమేల్. మేల్ కొంచెము లిటిల్ పేల్ కలర్లో ఉంటుంది, డార్క్ రెడ్ ఉండదు. ఫీమేల్ కొంచెం బిగ్గా డార్క్ రెడ్గా ఉంటుంది అండ్ దాని బ్యాక్ పైన ఎల్లో ప్యాచ్ ఒకటి ఉంటుంది. సో ఈజీ టు ఐడెంటిఫై మేల్ అండ్ ఫీమేల్. నౌ దట్ మనం ఏ షింప్ని బ్రీడ్ చేయాలనుకున్నాం అది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి స్టేబుల్ ట్యాంక్ కావాలి, 3 to 4 పేర్స్ ఆఫ్ షింప్ కావాలి. స్టేబుల్ ట్యాంక్ ఎలా అచీవ్ చేస్తాము? మనము ట్యాంక్ని సైకిల్ చేయడం అంటారు, రైట్? సో ఆక్వాసాయిల్ వాడితే మనం ట్యాంక్ని ఒక 1 month డార్క్ స్టార్ట్ చేస్తే ట్యాంక్లో ఉన్న అమోనియా అంతా సైకిల్ అయిపోతుంది. అది 1 మెథడ్. రెండో మెథడ్ వచ్చేసి ఆక్వాసాయిల్ వేసి ప్లాంట్స్ ఆర్ మాస్ పెట్టేసి, లైట్ పెట్టేసి ట్యాంక్ని వితౌట్ యానిమల్స్, వితౌట్ షింప్ రన్ చేయాలి ఫిల్టర్ పెట్టి. రన్ చేసినప్పుడు కూడా ట్యాంక్ సైక్లింగ్ అయిపోతుంది. ఈ 2 కాకుండా అసలు నాకు ఆక్వాసాయిల్ లేకుండా చేయాలి అంటే శాండ్ వేసి, లేదంటే ఇంకేదైనా సబ్స్ట్రేట్, లావా రాక్ చిప్స్ వేసి కూడా చేయొచ్చు. బట్ నేను అబ్జర్వ్ చేసింది మోస్ట్ ఎక్స్పీరియన్స్ బ్రీడర్స్ ఆక్వాసాయిల్ వాడతారు, ఎందుకంటే దాంట్లో pH బఫరింగ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ సమ్హౌ షింప్ డూ రియలీ వెల్ ఇన్ ఆక్వాసాయిల్. అండ్ ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో షింప్ డూ రియలీ వెల్ ఇన్ ఆక్వాసాయిల్. నౌ మనం వీ హ్యావ్ కవర్డ్ ద పీస్ వేర్ స్టేబుల్ ట్యాంక్ ఉండాలి. స్టేబుల్ ట్యాంక్ని ఎలా అచీవ్ చేయాలి, మనం సెలెక్ట్ చేసుకున్న షింప్ ఏంటి చూసుకున్నాం. సెకండ్ పార్ట్ ఈస్ గుడ్ ఫుడ్. నౌ షింప్ ఆర్ న్యాచురల్ గ్రేజర్స్, స్కావెంజర్స్. సో ఇన్ అ కమ్యూనిటీ ట్యాంక్ సెటప్ మన షింప్కి స్పెషల్గా ఫుడ్ ఏం అవసరం లేదు. అవి డెడ్ లీవ్స్, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ వీటితోటి సర్వైవ్ అయిపోతుంది. బట్ స్పెసిఫిక్గా బ్రీడ్ చేయాలనుకున్నప్పుడు మన హై ప్రోటీన్ బాటమ్ సింకింగ్ పెల్లెట్స్ వేయాలి. షింప్కి ఫిష్ పెల్లెట్స్ పనికిరావు, ఫ్లోటింగ్ పెల్లెట్స్ పనికిరావు. షింప్ బాటమ్ ఫీడర్. సో మనం ఏ ఫుడ్ వేసినా అది బాటమ్కి వెళ్ళాలి, బాటంలో సెటిల్ అవ్వాలి అండ్ స్లోగా కరగాలి, ఫాస్ట్గా కరిగిపోకూడదు. ఎందుకంటే షింప్ ఫాస్ట్గా తినలేదు, అది చాలా స్లో యానిమల్ అనమాట. సో బట్ కంటిన్యూస్గా తింటుంది. సో మనం వేసే ఫుడ్ ఎలా ఉండాలంటే స్లోగా కరగాలి కానీ లాంగర్ పీరియడ్ రావాలన్నమాట. అండ్ షింప్కి ఫుడ్లో మల్టిపుల్ వేరియేషన్స్ ఇవ్వాలి. ఒకటి హై ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి, మినరల్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి. మినరల్ రిచ్ ఫుడ్ అంటే షింప్ వచ్చేసి షెల్
విడిచి గ్రో అవుతుంది. ప్రతిసారి అది గ్రో అవుతున్నప్పుడు దాని పాత షెల్ వదిలేసి గ్రో అవుతుంది. సో ఈ షెల్ గ్రోత్కి కావాల్సింది కాల్షియం అండ్ మెగ్నీషియం. సో ఈ రెండు ఉండే మినరల్ ఫుడ్ కూడా మనం ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం హై ప్రోటీన్ ఫుడ్ కూడా ఇవ్వాలి. నా స్టేబుల్ ట్యాంక్, గుడ్ ఫుడ్, ఈ రెండు సెట్ అయితే వితిన్ ఫ్యూ వీక్స్ మనకి ష్రింప్ బ్రీడింగ్ బిహేవియర్ అర్థమైపోవాలి. ష్రింప్ బ్రీడింగ్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఆల్ ద ష్రింప్ ట్యాంక్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుందంటే ఫీమేల్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అది సిగ్నల్ ఇస్తుంది మేల్కి దట్ ఓకే ఐఎమ్ రెడీ ఫర్ బ్రీడింగ్ అని. సో ఇవి కంటిన్యూస్ ఈ చేజింగ్ సైకిల్ కొన్ని రోజులు నడుస్తుంది. అలా చేజింగ్ సైకిల్ నడిచిన తర్వాత ఈ బ్రీడింగ్ అయిపోయిన తర్వాత ష్రింప్ బ్యాక్లో ఉన్న ఎల్లో ప్యాచ్ ఏదైతే ఉందో ఆ ఎగ్ శాక్ కిందకి డ్రాప్ అయ్యి కింద ఫ్లాపర్స్ అంటారు, వాటిలోకి తీసుకొచ్చేస్తుంది ఎగ్స్ ఫర్టిలైజ్ అయిన తర్వాత. సో మీరు లోడెడ్ ష్రింప్ అంటారు దాన్ని. అంటే ష్రింప్ ఆల్రెడీ బ్రీడింగ్ అయిపోయింది, ఇట్స్ నౌ క్యారింగ్ ఇట్స్ ఎగ్స్, మెచ్యూర్ అయ్యి ష్రింప్లెట్స్ రిలీజ్ చేయడానికి వెయిట్ చేస్తుంది. సో మీరు పైన ఎల్లో ప్యాచ్ కాకుండా కింద ఎల్లోగా ఒక శాక్లో ఎగ్స్ కనబడుతున్నాయి అంటే అది ఇంకొక 15 to 20 days ఆర్ 30 daysలో బేబీస్ని రిలీజ్ చేస్తుందని అర్థం. నా ఈ స్టేజ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బేబీ ష్రింప్లెట్స్ కోసం మన ట్యాంక్ ప్రిపేర్డ్ ఉందో లేదో చూసుకోవాలి. బేబీ ష్రింప్లెట్స్ మనం వేసిన ఫుడ్ తినవు. సో ఇక్కడ మన థర్డ్ ఎలిమెంట్ వస్తుంది, దట్ ఈస్ న్యాచురల్ బయోఫిలిం, న్యాచురల్ గ్రేజింగ్ సర్ఫేసెస్ ఫర్ బేబీ ష్రింప్లెట్స్. నా బేబీ ష్రింప్లెట్స్కి వచ్చేటోళ్ళకి ఏమవుతుందంటే అవి పుట్టిన తర్వాత పెద్దగా మనం వేసిన ఫుడ్ని వచ్చి తినవు. అవి గ్లాస్ పైన, లీవ్స్ పైన, లేదు మాస్ ఉంటే మాస్ పైన ఉన్న మైక్రో ఆల్గీ బయోఫిలిం తిని బతుకుతాయి ఫస్ట్ ఫ్యూ డేస్. అవి స్లోగా అవి తిని మెచ్యూర్ అయ్యాక దెన్ దే విల్ గో ఇన్ టు ఈటింగ్ ద ఫుడ్ దట్ వీ గివ్, మనం ఇచ్చే ఫుడ్ తింటాయి అన్నమాట. సో మన ట్యాంకులో మనం ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ష్రింప్లెట్స్ పుట్టాక మనం కేర్ఫుల్గా ఉండాలి. మన ట్యాంక్ సర్ఫేస్ మొత్తం మనం క్లీన్ చేసేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఆల్గీ గ్లాస్ మీద ఉన్నా సరే మనం వదిలేయాలి. ఎందుకంటే ష్రింప్ బేబీస్ ఆ ఆల్గీని తినే బతుకుతాయి ఫస్ట్ ఫ్యూ డేస్. అవి స్లోగా పెద్దగైన తర్వాత దెన్ ఆబ్వియస్లీ ఫుడ్ మీదకి వస్తాయి. సో దిస్ ఈజ్ థర్డ్ టిప్. అండ్ ఓవరాల్గా కూడా మీరు చూసుకుంటే ష్రింప్ ఇంటర్న్ మనకు ఎలా హెల్ప్ చేస్తుంది, ఇది వచ్చేసి మన ట్యాంక్ మెచ్యూరేషన్లో కూడా హెల్ప్ చేస్తుంది. మనం ఒక ప్లాంటెడ్ ఎక్వేరియం వాడామనుకోండి, ష్రింప్ రీసైక్లింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్లో బాగా హెల్ప్ చేస్తుంది. కాకపోతే ష్రింప్ ఇంపాక్ట్ మనకు కనిపించాలి అంటే దే హ్యాస్ టు బీ ఇన్ నెంబర్స్. లైక్ ఒక చిన్న 1 feet ట్యాంక్లో ఒక 50 ష్రింప్ వేసారనుకోండి, మీకు ఆ ష్రింప్ వల్ల డిఫరెన్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కానీ మనం 50 ష్రింప్ మార్కెట్లో కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇన్స్టెడ్ మనం ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న ష్రింప్ ట్యాంక్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి. పెద్ద ప్లాంటెడ్ ట్యాంక్ ఉంటుంది, ఒక చిన్న ష్రింప్ ట్యాంక్ ఒకటి మెయింటైన్ చేసుకొని ఒక 3 to 4 pairs తెచ్చుకొని మనం బ్రీడింగ్ అక్కడ చేస్తే ఒక 2-3 monthsలో హండ్రెడ్స్ ఆఫ్ ష్రింప్ అవుతాయి. మనకు కావాల్సిన సెలెక్టెడ్ ష్రింప్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేస్తూ ఉండాలి. సో దట్ మనకి ఏంటంటే వాటి ఇంపాక్ట్ మనకు తెలుస్తుంది. దిస్ ఈజ్ 4th bonus tip that we did not discuss. One more point. సో ష్రింప్ బేబీస్ వచ్చేసి చాలా టైనీగా, చీమ కంటే చిన్నగా ఉంటాయి అన్నమాట. సో మనం ఏం ఫిల్టరేషన్ వాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నార్మల్ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ వాడామనుకోండి, ష్రింప్ బేబీస్ ఆ ఇన్లెట్లో నుంచి పైకి వెళ్ళి మోటార్లో క్రష్ అయిపోతాయి. సో ష్రింప్ బేబీస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనకు సర్వైవల్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్. మన హండ్రెడ్స్ ఆఫ్ నెంబర్స్ చేయాలనుకుంటే సర్వైవల్ రేట్ చాలా ఇంపార్టెంట్. ద సేఫెస్ట్ మెథడ్ ఈజ్ స్పాంజ్ ఫిల్టర్. ఆ స్పాంజ్ ఫిల్టర్ పైన ఉన్న బయోఫిల్మ్, ఆల్గీ ఇవన్నీ కూడా తింటాయి ష్రింప్ బేబీస్. అండ్ ష్రింప్ బేబీస్కి ఎలాంటి థ్రెట్ లేదు. బట్ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్, మనం ఒక ప్లాంటెడ్ ఎక్వేరియం, నానో ప్లాంటెడ్ ఎక్వేరియంలో మనం వీటిని బ్రీడ్ చేస్తుంటే దానికి ఒక చిన్న డివైస్ వస్తుంది, అది ష్రింప్ మెష్ గార్డ్ అంటారు. అంటే హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ ఇన్లెట్కి మనం ఇది గార్డ్ లాగా పెడతాం అన్నమాట. దానికి టైనీ హోల్స్ ఉంటాయి. సో ష్రింప్ బేబీస్ అందులోకి వెళ్ళి ఫిల్టర్లోకి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల కూడా మనం ఓవరాల్ ష్రింప్ బేబీ సర్వైవల్ రేట్ పెంచవచ్చు. సో మన కాలనీ నెంబర్స్ 4-5 pairs నుంచి హండ్రెడ్స్ ఆఫ్ pairs మారడానికి మనం ఈ కొన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషనల్ కంటెంట్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ టు అరణ్య ఆక్వాస్కేప్స్.
థ్యాంక్ యూ.